ఉన్న ఒక లక్షణాన్ని మనము నేర్చుకుంటున్నాం. ఆది కాండములో మనం వెళదాము. ఇరవై 25వ అధ్యాయము 22వ వచనం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ కార్యమాల జరిగించుము. ఈ అల్పుని నన్ను పరిశుద్ధపరచుము. నా నోటిని నీ ఆత్మతో నీ కృపతో బలపరచుము. పరిశుద్ధపరిచి నీ పాత్రగా వాడుకొనుము నాయన. తండ్రి, నీ బోరగా నన్ను వాడుకో. నా నోట నీ ఆత్మ నీ వాక్కు నుంచి నీ సత్యము నీ చిత్తము నీ జీవము నీ శక్తిగా అగ్నికణము వంటి నీ మాటలు నీ ప్రజలమైన మాకు మీరు అనుగ్రహించండి. వినాలి, గ్రహించాలి, లోబడాలి, పశ్చాత్తాపడాలి, ఫలించాలి నాయన. నీ మాటలు మా హృదయాలు తెరిచి మాలో నీ కార్యాలు జరిగించి అయా దుష్టుడికి చోటు లేకుండా చేసి ఈ రాత్రి ఖచ్చితంగా అయా ఈ పగటి సమయంలోనైనా మమ్మల్ని మీరు బలపరిచి నీ కృపతో దీవించి కార్యం చేసి మహిమ ఘనత తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనము దేవుని సన్నిధిలో యాకోబును గురించి మనం తెలుసుకుంటున్నాము. యాకోబులో ఇక్కడ మీరు గమనించి ఉంటారు, ఇస్సాకుకి 40 ఏళ్ల వయసులో వివాహం జరిగింది రిబ్కాతో. ఏమండి, మరొక 20 సంవత్సరాలు గడిచేంత వరకు రిబ్కా గర్భవతి కాల. అర్థమైందండి? అప్పుడు ఈ ఇస్సాకు దేవునికి మొరపెట్టాడంట, ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్సాకు ప్రార్థన బట్టి రిబ్కాను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని దీవించాడు. హల్లెలూయా. ఆమె గర్భాన్ని దీవించాడు అని ఎందుకన్నానంటే, ఆమె గర్భములో 2 జనపదములు ఉంచాడు, అంటే 2 జనాంగాలు ఉంచాడు. అది దీవెనే కదండి. హల్లెలూయా. 2 జాతులు వచ్చినాయి, 2 జనాలు వచ్చినాయి, 2 దేశాలు వచ్చినాయి ఆమె గర్భంలో నుంచి. ఏమండి, ఆమె గర్భంలో 2 కవల పిల్లలు ఉంచారు. పిల్లరా, అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, గర్భంలో ఉన్నప్పుడే వారిద్దరూ పెనుగులాడు వారయ్యారంట. గర్భంలో ఉన్నప్పుడే వారిద్దరు ఏమయ్యారండి? పెనుగులాడు వారయ్యారు. పెనుగులాట దేనికోసం?
అరే ఇది నాకు కావాలరా, లేదురా నాకు కావాలి. దీనికే కదా పెనుగులాట. హల్లెలూయా. దీనికే కదండి పెనుగులాట. ఎందుకు గర్భంలోని పెనుగులాట? ఎందుకో తెలుసా? ఎవడు ముందు బయటకు వస్తాడో వాడు జ్యేష్ఠుడు కాబట్టి, వాడు పెద్దవాడు కాబట్టి, జ్యేష్ఠత్వపు అధికారము వానికి దొరికింది కాబట్టి, జ్యేష్ఠత్వపు యొక్క స్థానము, ఆశీర్వాదము, విలువ, గౌరవము ఏమండి వానికి దొరుకుతాయి కాబట్టి ఏమండి వీళ్ళిద్దరు లోపల పెనుగులాడుకుంటున్నారు. గర్భంలో ఉన్నప్పుడు ఇద్దరు చెరువు పక్కన ఉంటారు కదా. ఎవడు ముందు వెళ్ళాలని అనుకుంటున్నారు వీళ్ళు, ఎవడు ముందు వెళ్ళాలని తిన్నుకుంటున్నారు. ఎట్టకేలకు కాన్పు సమయం వచ్చింది. పిల్లరా, ఒకడు ముందు వెళ్తున్నాడు. ఒకడు ముందు వెళ్తే తన్నుకునేవాడు ఆగుతాడా? రెండో వాడు మడిమ పట్టుకొని వస్తున్నాడు. హల్లెలూయా. ఒకడు ముందు వెళ్తుంటే రెండో వాడు ఏం చేస్తున్నాడండి? ముందు వచ్చిన వాడు ఏదోమయ్యాడు, రెండో మడిమ పట్టుకొని వచ్చేవాడు యాకోబు అయ్యాడు. పేర్లు కూడా భలే పెట్టారండి. ముందు పుట్టిన వాడికి ఒళ్ళంతా రోమము వస్త్రం వలె ఉందంట. అంత రోమం ఉంది వానికి, వెంట్రుకలు. అందుకని వాడి పేరు ఏశావు అని పెట్టారు, రోమములు గలవాడు అని. రెండో వాడు ఎలా వచ్చాడంటే మడి పట్టుకొని వచ్చాడు. వాడి మడిని పట్టుకొని ఆడకరాని వెళ్తున్నామని వస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడైనా జరిగిద్దే ఈ చిత్రం? ఎక్కడే జరిగింది. హల్లెలూయా. గమనించండి, ఆయన మడిమ పట్టుకొని రావటం మంత్రసానులు చూశారు. మడిమ పట్టుకొని రావటం మంత్రసానులు చూశారు. చూసి ఆయనకి యాకోబు అని పేరు పెట్టారు. యాకోబు అంటే మడిమ పట్టుకునేవాడు. మడిమ పట్టుకునేవాడు అంటే అర్థం ఏంటి? ఇతరుల స్థానాన్ని ఆక్రమించేవాడు, లేదంటే మోసగాడని అర్థం. హల్లెలూయా. మడిమ పట్టుకునేవాడు అంటే ఏంటండి? ఇతరుల స్థానాన్ని ఆక్రమించేవాడు లేదా మోసగాడని అర్థం. అందుకనే వానికేమో రోమాలు ఉన్నాయి కాబట్టి ఏశావు, వీడేమో పట్టుకొని వస్తున్నాడు కాబట్టి యాకోబు అనేటువంటి పేర్లు ఇక్కడ నామకరణము చేయబడినవి. హల్లెలూయా. అనే పేర్లు ఇక్కడ నామకరణము చేయబడ్డాయి. ఇక్కడ మనకి కావాల్సిన మ్యాటర్ ఏంటి పిల్లరా? యాకోబు ఏశావులు పెనుగులాడుతున్నారు. నాకు తెలిసి ఈ ఏశావు పెనుగులాడి ఉన్నాడు కానీ యాకోబే పెనుగులాడి ఉంటాడు. ఎందుకంటే ఏశావు యొక్క స్వభావం వేరుగా ఉంది, యాకోబు యొక్క స్వభావం వేరుగా ఉంది. అర్థమవుతుందండి? ఏశావు యొక్క స్వభావం వేరుగా ఉంది, యాకోబు యొక్క స్వభావము వేరుగా ఉంది. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, యాకోబులో ఉన్న లక్షణం ఏంటంటే, యాకోబుకి ఏదైనా కావాలి అని అంటే పిల్లారా అది దానికోసం పెనుగులాడి పోరాడి గెలిచి సంపాదించుకుంటాడు. అది యాకోబులో ఉన్న లక్షణం. మనోడు భూమి మీద పుట్టినాకో తెలివితేటలు వచ్చినాకో చేయటం కాదు, గర్భంలో ఉన్నప్పుడే చేయటం మొదలుపెట్టాడు. ఎక్కడ మొదలుపెట్టాడండి? గర్భంలో ఉన్నప్పుడే. యాకోబు యొక్క మనస్తత్వం ఏంటంటే ఆశీర్వాదాన్ని కోరుకునే మనస్తత్వం. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని కోరుకునే మనస్తత్వం అండి. ఉన్నతమైన స్థితిని కోరుకునే మనస్తత్వం. మనం అందరం అనుకుంటాము ఈయనకి ఇంత ఆశ ఏంట్రా బాబు అనుకుంటాం, కానీ అక్కడ ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆశీర్వాదం. ఉన్నతమైన మెట్టు ఆయనకి కావాలి, అది ఆయన కోరుకుంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు జ్యేష్ఠత్వం అనేది ఇశ్రాయేల్లో అనేక రీతిలుగా అది ఆశీర్వాదకరమైనది. ఇప్పుడు స్థలాలు పోలిసారనుకోండి, జ్యేష్ఠుడికి ఎక్కువ భాగం వచ్చిందా రాదా? ఆస్తులు కానీ ఏ వాట వేసినా కానీ జ్యేష్ఠత్వం. ఏదన్నా పెద్ద రెక్కలో కూర్చోబెట్టారు అనుకోండి, ఎవడికి? జ్యేష్ఠత్వమేగా, జ్యేష్ఠుడే కదా. ఏమండి పెద్దవాడు ఎవరు? పెద్ద రెక్కం ఎవరికి? భాగాల్లో గొప్ప భాగం ఎవరికి? ఏమండి ఇవన్నీ ఏముంటాయి? జ్యేష్ఠుడికే, పెద్దవాడికే ఉంటాయి. బల ప్రారంభం ఎవరిది? వారిదే. అధిక బలం ఎవరిది? వారిదే. ఇవన్నీ ఎవరు కావాలనుకుంటున్నాడు? యాకోబు కావాలనుకుంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది గర్భంలో ఉన్నప్పుడే వారిలో ఉందేమో తెలీదు, ఇది ఒక పెద్దవాళ్ళు అయ్యారు, ఇక పెద్దవారయ్యారు.
పెద్దవారైనాక వారి వారి స్వభావాన్ని బట్టి వారు వృద్ధులైన. ఒకరోజు ఏశావు వేటాడేవాడు కాబట్టి వేటలో అలసిపోయి వచ్చాడు. ఆహారం ఏమీ దొరకలేదు. ఇంటికి వచ్చేళ్ళకి ప్రాణం సొక్కిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రాణము సొక్కిపోయి ఉంది. ఆహారము ఆకలి దప్పిక అతని కడుపులో బాగా హెచ్చుగా ఉన్నాయి. అర్థమైందండి? ఆకలి బాధ దప్పిక ఎక్కువగా అతనిలో ఉన్నాయి. ప్రాణం సొక్కిపోయి అలసిపోయి వచ్చాడు. ఏమండి, అరణ్యం అడవిలో నుండి వచ్చాడు. అదే టయానికి మనోడు ఏం చేస్తున్నాడు? చక్కటి వంట వండుతా కూర్చున్నాడు. ఎవరు? యాకోబు. చక్కని వంట వండుతా కూర్చుంది యాకోబు. ఆకలితో ఉన్నవాడికి కారం మెతుకులైనా కానీ అలాంటిది చిక్కుడుగాయ కూర గుమ్మగుమ్మగా ఎర్రెర్రగా కనపడుతుందంట. హల్లెలూయా. చిక్కుడుగాయ కూర గుమ్మగుమ్మలాడితే ఎర్రెర్రగా ఎర్ర చిక్కుడుగాయలు, ఎర్ర విత్తనాల కూర. గమనించండి ప్రియులారా, అది చూడగానే మనోడికి ఆశ పుట్టింది. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే, ఏమండి, తిండి కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు. ఏమండి, ఒక్కొక్కడు పదవి కోసం ఏదైనా ఖర్చు పెడతాడు. ఒక్కొక్కడు పేరు కోసం ఏదైనా ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. ఏమండి, ఒక్కొక్కడు మందుకి బానిస, ఒక్కొక్కడు స్త్రీకి బానిస, ఒక్కొక్కడు డబ్బుకు బానిస, ఒక్కొక్కడు పదవికి బానిస, ఒకడు ఐశ్వర్యానికి బానిస, ఒకడు తిండికి బానిస. దానికోసం ఏదైనా చేసేస్తారు. ఇప్పుడు మనోడికి 2 బలహీనతలు ఉన్నాయి. ఏమండి, ఆ మొదటి బలహీనత ఈ ఆహార బలహీనత. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే మరి యాకోబుకు ఒక బలహీనత ఉంది. అదేంటి? పెద్దవాటి మీద కన్ను. యాకోబుకున్న బలహీనత ఏంటి? ఆశ ఏంటి? బలం ఏంటి అంటే పెద్దవాటి మీద కన్ను. ఉన్నత స్థితి మీద కన్ను ఉంటుంది, గొప్పవాటి మీద కన్ను ఉంటుంది, ఆశీర్వాదం మీద కన్ను ఉంటుంది. ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో యాకోబు వంట వండుతున్నప్పుడు ఏశావు వచ్చి చూస్తే, ఏమండి, ఆహారం కనపడింది. వెంటనే కొంచెం పెట్టమని అడిగాడు తమ్ముడిని. మనోడు ఏమడిగాడండి? మనోడు కన్ను దేని మీద ఉంది? ఎక్కడి నుంచి ఉంది? కడుపులో నుంచే ఉంది. హల్లెలూయా. కడుపులో నుంచే ఉంది. జ్యేష్ఠత్వం మీద కన్ను. ఇప్పుడు ఏం చేసుకున్నాడు? ఏమంటే చిక్కుడుగా కూరకి జ్యేష్ఠత్వానికి సంబంధం ఏమన్నా ఉందా? చిక్కుడుగా కూరకి జ్యేష్ఠత్వానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇక్కడ మనం యాకోబుని తిడదామంటే ఏశావులో కూడా బలహీనత ఉందే. యాకోబు ఇదేంట్రా, అన్నకు కొంచెం అన్నం పెడతాకి జ్యేష్ఠత్వం అడుగుతున్నాడా అని మనం అంటానికి ఇక్కడ ఏశావులో కూడా ఒక బలహీనత ఉంది. అదేంటి? ఆయన ఏమంటున్నాడు తెలుసా? పోతే పోని జ్యేష్ఠత్వమేగా, నా ప్రాణం పోతుంది అనుకుంటున్నాడు. ఏమండి, చచ్చిపోతాడా? హల్లెలూయా. తీసేసుకోమన్నాడు. జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాడు. ఆహారం కోసం జ్యేష్ఠత్వం అమ్ముకున్న బలహీనుడు. ఆ వైరును కొట్టమా, ఇటు జరుగును. ఆహారం కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న బలహీనుడు ఎవరు? ఏశావు. ఏమండి, ఏ రీతిగానైనా సరే దాన్ని సంపాదించుకోవాలని చూసే బలవంతుడు యాకోబు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే యాకోబుకి ఒక దాని మీద మనసు కన్ను పడింది అనుకోండి, ఏమండి, దాన్ని సంపాదించుకుంటాడు. దానికోసం ఆయన ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబుకి ఇప్పుడు జ్యేష్ఠత్వం వచ్చేసింది. యాకోబుకి ఇప్పుడు జ్యేష్ఠత్వం వచ్చింది. ఇక రెండోది చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత అధ్యాయంలోకి మనం వెళితే 27వ అధ్యాయంలో ఇస్సాకు చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇస్సాకుకి అంటే వృద్ధుడైపోయాడు. వృద్ధుడైనప్పుడు ఇస్సాకు దైవభక్తి కలిగిన దైవజనుడు. ఏమండి, ఇస్సాకు మరి దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని యొక్క ఆశీర్వాదము కలిగిన వాడు, దేవుని యొక్క అభిషేకము కలిగిన వాడు ఇస్సాకు. ఇస్సాకు దీవించబడతారు. ఇస్సాకు తన భక్తి అంతటిలో కొన్ని ఆశీర్వాదాలు సంపాదించి పెట్టుకున్నాడు. తన పిల్లలకు ఇవ్వగలిగినంత ఆశీర్వాదాన్ని సంపాదించి పెట్టుకున్నాడండి.
ఈ భూమి మీద కొంతమంది మాత్రమే అట్లా చేశారు. ఈ రోజున తల్లిదండ్రులుగా మనం బతుకుతున్నాము. మన పిల్లలను తీసుకొని వచ్చి వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చే పరిస్థితి మన దగ్గర కనపడిద్దండి. అది కనపడాలంటే అతడు ఎంత దైవజనుడై ఉండాలి, అంటే ఎంత దైవభక్తి కలిగిన వాడై ఉండాలి, ఎంత దైవ ఆశీర్వాదం కలిగిన వాడై ఉండాలి. అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు ఇసాకు దగ్గర ఆశీర్వాదం ఉందంట. ఇసాకు దగ్గర ఆశీర్వాదం ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇది ఎవరికి ఇద్దాం అనుకున్నాడు ఇసాకు అంటే? ఏశావుకి ఇద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఏశావు అంటే ఇసాకుకి ఇష్టం. నా కుమారుడా, నువ్వు వెళ్ళి వేటాడి మాంసం తీసుకురా నాయన, నేను తిని నిన్ను దీవించి చచ్చిపోతాను అన్నాడు. హల్లెలూయా. బాబు కొడుకులకి ఒక పిచ్చి ఉంది, తిండి పిచ్చి. బాబు కొడుకులకి ఏ పిచ్చి అండి? తిండి పిచ్చి. ఇసాక్ గారి దగ్గర కూడా ఒకే ఒక బలహీనత ఏదైనా కనపడిందంటే అది ఇదే. ఏమండి, ఏశావు కూడా తిండి కోసమే జ్యేష్ఠత్వం అమ్ముకుంది. ఈయన కూడా ఏమంటున్నాడు? తిండి నేను దీవించి చచ్చిపోతాను అంటున్నాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరూ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొక ఇద్దరు తెలియగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే అమ్మ కొడుకులు. ఎవరోళ్ళు? యాకోబు, రెబెకా. హల్లెలూయా. ఇప్పుడు కూడా పోయి అడ్డు తగిలారు వీళ్ళిద్దరు. అడ్డు తగిలారు. ఇస్సాకేం గుడ్డివాడయ్యాడు, కనపడదాం. అందుకని ఏమి మేకప్ వేసింది, మంచి వండొండి పెట్టింది. ఏమండి, ఏశావు వస్త్రాన్ని ధరింపజేసి చేతుల మీద గొర్రె బొచ్చును కప్పి, ఏమండి గొర్రె మాంసమును ఏట మాంసంలాగా ఉండిందంటే ఆమె ఎంత టాలెంటెడ్. ఇక్కడ అందరు టాలెంటెడ్ పర్సన్స్. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఉన్నారు ఆడవాళ్ళు శుభ్రంగా మంచి కూర ఉంటాక కూడా ఇది చేసేవాళ్ళు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఏమి ఎంత టాలెంట్ అంటే గొర్రె మాంసాన్ని ఏట మాంసంలాగా వండేసింది. హల్లెలూయా. అడవి జంతు మాంసంలాగా వండేసింది. ఇస్సాకు ఏది తెచ్చుకున్న పాపం వండేది ఏమే కదా, ఏది ఎటు కలపాలో ఏమకు తెలుసు. కలిపేసింది, వండేసింది, తీసుకెళ్ళింది. ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన స్టోరీ అంతా మనకు తెలుసు. ఇప్పుడు ఏమైపోయింది? ఇస్సాకు శుభ్రంగా తిన్నాడు, యాకోబును కంప్లీట్గా దీవించేశాడు. హల్లెలూయా. అది ఎలాగ దీవించాడంటే మరలా తిరిగి తీసుకోలేనంతగా దీవించేసి, అంటే హృదయపూర్వకంగా ఇక అతనికి పలికేశాడు ఆ దీవెన, ఆ ఆశీర్వాదాలన్నీ పలికేశాడు. ఈ యొక్క 27 కాడి నుంచి ఉంటుంది. 27 అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతని వస్త్రంలో వాసన చూసి అతన్ని దీవించి ఇట్లా, నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును భూసారములో ఆమేన్. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిల పడుదురు, నీ బంధుజనులకు నువ్వు ఏలికవయ్యుండు. నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు. హల్లెలూయా. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చేసినాయి. ఒక మనిషికి ఈ భూమి మీద కావాల్సిన ఆశీర్వాదం కంప్లీట్గా వచ్చేసింది. ఇక్కడ పలికింది 3 వచనాలే. 3 వచనాల్లో 3 గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే అది చేను, పంటలు. మానవ జీవన మనుగడకు ఆ రోజుల్లో ఏంటి ఆధారం? పొలాలే కదా, పంటే కదా. అది ఎలాగ చేశాడు? యెహోవా దీవించినదిగా చేశాడు. ఆకాశపు మంచుతో, భూసారముతో, విస్తారమైన ధాన్య ద్రాక్షారసములతో దాన్ని దీవించేశాడు. అంటే అతనికి కావాల్సిందంతది వచ్చేసింది. ఇక రెండోది ఏంటి? జనాలు నీకు దాసులు అవుతారు. అంటే నువ్వు అధికారి అవుతావు, నువ్వు రాజు అవుతావు, నువ్వు పరిపాలకుడు అవుతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక రెండోది ఏంటి? మూడోది ఏంటి? నిన్ను ఎవడైనా శపిస్తే వాడు శపించబడతాడు. ఇక ఎంతకంటే దీవెన ఏదన్నా కావాలా మనిషికి? హల్లెలూయా. ఆ సంపూర్ణమైన దీవెనలు ఇప్పుడు ఎవరికి వచ్చేసినాయి చూసారా? రెండోది కూడా సంపాదించేశాడు. రెండోది కూడా, ఫస్ట్ది ఏంటిది? జ్యేష్ఠత్వం. రెండోది ఏంటి? ఆశీర్వాదం. దీవెనలు, ఆశీర్వాదాలన్నీ సంపాదించాడు. ఇక మూడవది, నా ప్రియమైన దేవుని బిడ్డలారికి, ఇది జరిగినాక మనోడికి అప్పుడు మెలకు వచ్చింది. ఎవరికి? ఏశావుకు. ఒర్రె నేను బతికేస్తాను, ఈడు నా అన్ని కొట్టేస్తున్నాడు రా, ఎట్టగైనా వీడిని లేకుండా చేసే ఆశీర్వాదం అన్న తిరిగి పొందుకుందామని మరి మనోడు తిరగబడతాం ప్రారంభించాడు.
అప్పుడు ఇక తల్లిదండ్రులు ఏం చేశారంటే మనోడిని మేనమావ దగ్గరికి పంపించేశారు. మేనమావ దగ్గరికి పంపించినాక అక్కడ ఇంకొక స్టోరీ తయారైంది. హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వెళదాం మనం. మేనమావ దగ్గరికి వెళ్ళాడు. ఈ నాన్న వెళ్తా ఏం చెప్పాడు తెలుసా? నాన్న నువ్వు అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోమని పంపించాడు. అక్కడికి వెళ్ళే పెళ్ళి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యాకోబుకి మిగిలింది మూడో ప్రయాణం ఏదన్నా ఉందంటే వివాహం. ఇప్పుడు వివాహం కాడికి వచ్చాడు. వయసు వచ్చింది కదా, వివాహం కావాలి. ఇప్పుడు వివాహం కోసం అక్కడికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ మామయ్య ఆదరించాడు. నా ఎముకలు ఎముక అయ్యా, నా మాంసంలో మాంసం అయ్యా, నువ్వు నా దగ్గర ఉండటం చాలా మంచిది నాయన అని సంతోషంగా స్వీకరించాడు మామ. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఇక్కడ ఇప్పుడు మనోడికి ఈ యాకోబు మామ అయిన లాబానికి 2 కూతుర్లు ఉన్నారు. ఆ కుమార్తెలు ఇద్దరిలో ఒకటి లేయా, రెండవది రాహేల్. లేయాను చూశాడు, పెద్దదాన్ని, జబ్బు కాళ్ళది బాగా వద్దనుకున్నాడు. రెండో దాన్ని చూశాడు, రాహేల్, అందగత్తె, ఐశ్వర్యరాయ్, అందగత్తె ఐశ్వర్యరాయ్. ఇప్పుడు ఆ మాట అంటే మీకు అర్థమైంది అని చెప్తున్నాను. హల్లెలూయా. గమనించండి, ఆమె అందగత్తె, ఆమె ఐశ్వర్యరాయ్. మనోడు నా కాళ్ళతో చూడని ఒక డైలాగ్ ఉంటుందిగా మనకి. ఆ పిచ్చి మనోడికి ఎక్కేసింది. ఎంతగా ఎక్కేసిందంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ఏమైనా పర్లేదు అనుకున్నాడు. అప్పుడేమో ఈ జ్యేష్ఠత్వం పొందుకోవడానికి ఎక్కడికైనా, ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి ఎక్కడికైనా. ఇప్పుడేంటి, భార్య ఈ అందగత్తిని చేసుకోవడం కోసం ఏదైనా. చూడండి, దానికోసం ఏం చేశాడు తెలుసా? 7 సంవత్సరాలు దాస్యం, 7 సంవత్సరాలు కొలువు, పనివాడయ్యాడు. 7 సంవత్సరాలు లాబాను యొక్క పశువులను మేపాడు. గొర్రెలు, పశువులు మేపడం అంటే ఇంట్లో ఏసీ రూమ్ వేసి కూర్చోవటం కాదుగా. ఏడాడకో తిరగాలి, అడవుల్లో తిరగాలి, అరణ్యాలు తిరగాలి, గొట్ల ఎండ తిరగాలి, మెట్ల ఎండ తిరగాలి, పొలాలు తిరగాలి, వానలో తడవాలి, ఎండలో ఎండాలి, మంచులో తడవాలి. రాత్రి ఉండదు, పగలు ఉండదు. ఏమండి, ఒక సెంటు ఉండదు, ఒక సబ్బు ఉండదు, ఒక మాంసం ఉండదు, ఏముండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క పశువుల కాపరుల జీవితాలు అంతే. 7 సంవత్సరాలు అందగత్తి కోసం కష్టపడ్డాడు. తీరా చూస్తే మనోడు మోసగాడు మామ. హల్లెలూయా. ఏం చేశాడు? రాత్రికి ఏం చేశాడు? పెళ్లి చేసేటప్పుడు మరి ఎడ చేసాడు ఏమో తెలియదు, వాళ్ళ సంప్రదాయం ఏంటో తెలియదు. రాహేలు పంపించకుండా లేయాని పంపించాడు. ఆ రోజుల్లో కరెంటు కూడా లేదుగా ఇప్పుడులాగా, దీపాలు ఆరిపేయటమే. హల్లెలూయా. దీపాలు ఆరిపేసాడు. ఆ చీకట్లో ఏం జరిగిందో తెలియదు మనోడికి. తెల్లారు లేచి చూసుకునేళ్ళకే పాపం స్థానభ్రంశం జరిగింది. ఫస్ట్ టైం ఎదురు దెబ్బ తట్టింది. హల్లెలూయా. ఏంటంటే రాహేలు అందగత్తి లేకుండా లేయా ఉంది మనోడి దగ్గర. ఏమండి, బహుగా బాధపడ్డాడు, కోపపడ్డాడు. మామ దగ్గరికి వచ్చాడు. ఏంటి మామ నువ్వు చేసింది ఏంటి అన్నాడు. ఆయన తెలియగలిగినోడుగా. ఏమండి, పెద్ద పిల్లకి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి పెళ్లి చేయకూడదయ్యా, అది నీకు కావాలంటే మరి ఇంకొక 7 ఏళ్ళు చేయి, దాన్ని ఎత్తాను అన్నాడు. హల్లెలూయా. ఏమండి, మనోడు డీమార్ట్ లాగా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు పెట్టాడు. ఆడు కూడా అంతే కదండి. సేల్స్ కాలేదనుకోండి ఏం చేస్తాడు? ఎక్స్పైర్ అవ్వకమునిపే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని పెట్టేస్తారు ఇప్పుడు షాపులో. అట్టాగే మనోడు ఈ అది జబ్బు కాడ దేవుడికి ఇది కాదురా, కాబట్టి నాకు దొరికాడు, కాబట్టి ఈ రీతిగా కానిచ్చేసేద్దామని చెప్పేసి ప్లాన్ వేసేసాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరి రాహేలు మీద ప్రేమ కోసం మనోడి దగ్గర ఉన్నదేంటి? పోరాట పటిమ. ఎంత పోరాటం! గర్భంలోనే పోరాడాడు. ఊరుకుంటాడా? ఏమండి, తల్లి గర్భంలోనే పొలుపుచ్చుకున్నాడు అనమాట మనోడు. పోరాట పటిమ. ఇప్పుడు మరలా మరొక 7 ఏళ్ళు చేశాడు. హల్లెలూయా. మరలా మరొక 7 ఏళ్ళు. 7 ఏళ్ళ తర్వాత అప్పుడు మనోడు ఆశ తీరింది. ఎవరో రాహేలుతో వివాహం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఏది కావాలనుకున్నాడో అది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళ మామ ఇంకొక తప్పు చేశాడు. భార్యలిద్దరి కోసం కొలువు అయిపోయినాక ఇంకేం చేయాలి? జీతం ఇవ్వాలిగా. జీతం ఇవ్వాలంటే ఏంటి? కొన్ని పశువులు ఇవ్వటమే ఆ రోజుల్లో. ప్రియా దేవుని బిడ్డలారా,
ఈయన ఏం చేశాడంటే, అబ్బాయి ఈ గొర్రె మేకల్లో మచ్చలున్నాయన్నీ నాయి, మచ్చలేని నీ అన్నాడు. కొన్నాళ్ళకి అబ్బాయి ఎట్ట కాదు, మచ్చలన్నీ నాయి, మచ్చలేని నీ అన్నాడు. కొన్నాళ్ళకి బలమైన నాయి, బలహీనమైన నీ, ఇట్ట 10 మార్లు మార్చాడు అంటండి. ఎన్నిసార్లు మార్చాడు? 10 మార్లు మార్చాడు. ఎవరో? లాబాను. మనోడు ఊరుకుంటాడా? పోరాటం మామూలు పోరాటం కాదు. ఏం చేశాడు తెలుసా? మచ్చలి పుట్టాలి అనుకున్నప్పుడు మచ్చలి అయిన వాటా అనుకో, మచ్చలి పుట్టేలాగా చేస్తున్నాడు. మచ్చలు లేని పుట్టాలనుకున్నాడు, మచ్చలు లేని పుట్టెత్తున్నాడు. ఇంత టాలెంట్ ఉంది మనోడి దగ్గర. ఏంటి అంటే, ఏమండి, బలమైనవి పుట్టాలనుకున్నప్పుడు బలమైనవే పుట్టెత్తున్నాడు. ఎండాకాలం ఉందనుకోండి, గొర్రెలకు ఆహారం దొరికిద్ది, చాలల్లో పడి తిరిగి పంట గింట బాగా తింటాయి. వర్షాకాలం గొర్రెలు బతకలేవు, ఎందుకంటే వాటికి వర్షం చీదర, అప్పుడు బలహీన పడతాయి మంద. వర్షాకాలం అప్పుడేమో మెదలకుండా ఉంటున్నాడు, పుట్టిని అని వాళ్ళ మామకి ఎత్తున్నాడు, అప్పుడు బలహీనమైనవి పడతాయిగా. ఎండాకాలం బలమైనవి పడతాయిగా, అప్పుడు మాత్రం తంత్రం చేస్తున్నాడు. ఏం తంత్రం తెలుసా? గొర్రెలు నీళ్లు దిగటానికి, చెరువులో నీళ్లు తాగటానికి అటు వచ్చినప్పుడు, ఏమండి, ఆ గొర్రెలు నీళ్లు తాగేటప్పుడు ఆ నీళ్ళ కాడంట ఏదో ఒక చువ్వలు, మచ్చలుగా ఉన్న చువ్వలు తీసుకొచ్చి వాటి కళ్ళెదురు పెడుతున్నాడంటే. వాటి కళ్ళెదురు పెడుతుంటే చూడండి, ఈ నీళ్లు తాగేటప్పుడు ఆ గొర్రెలు వాటిని చూస్తున్నాయి. ఏమండి, ఇక పుట్టేటప్పుడు, పిల్లలు పుట్టేటప్పుడు ఎట్ట పుడుతున్నాయి అంట. ఈ మనోడు జీతం ఎప్పుడు మచ్చలు వచ్చినాయో మచ్చలే పుట్టెత్తున్నాడు, అప్పుడే ఆ పని చేస్తున్నాడు. ఆ జీతం మారిందంటే మళ్ళీ ఆ పని చేయట్లే, అప్పుడేం పుడుతున్నాయి? మచ్చలు లేని పుడుతున్నాయి. లాభానికి ఈ మైండ్ అర్థం కాకే 10 సార్లు మార్చాడు. అది సంగతి. హల్లెలూయా. ఇప్పుడు మనోడికి ఏం కావాలి? సంపద కావాలి. భార్య బిడ్డలు 2 భార్యలు అయ్యారు, ఏమండి, పిల్లలు పుట్టారు, వాళ్ళకి మరి కావాలిగా. 14 ఏళ్ళు ఇప్పటికీ వీడు ఊరక చేయించుకున్నాడు, మరి నేను ఎందుకు చేయాలి? యాకోబు యొక్క తపనండి, అందుకోసం అలా చేశాడు. హల్లెలూయా. చూడండి, యాకోబుకి ఆశీర్వాదం కావాలని, ఏమండి, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో, ఆ ప్రయత్నాల్లో ఎలా సఫలమయ్యాడో మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు తీరా చూసేళ్ళకి ఏం జరిగిందో తెలుసా? లాబాను ఆస్తి కొంచెమైంది, యాకోబు ఆస్తి విస్తారమైంది. లాబాను ఆస్తి కొంచెమైంది, అసలోడేమో కొసలోడయ్యాడు, కొసలోడేమో గొర్రెలెవుడి, మందలెవుడి, లాభానియక. ఇప్పుడు ఎవడు మంద పెద్దదయింది? ఎవరిది బలమైంది? ఎవరు విస్తారమయ్యాడు? మనోడు. అంతేకాదండోయ్, పిల్లలు కూడా 12 మందిని పెట్టాడు. హల్లెలూయా. ఎంతమందిని? 12 మంది, 4 భార్యలు. ఈ భార్యలు కూడా పోరాటాలే, వీళ్ళు కూడా పోరాటాలు పడి ఒకళ్ళ మీద ఒకళ్ళకి తంతులు కొద్ది 12 మందిని కన్నారు. హల్లెలూయా. ఏమండి, వీళ్ళు కూడా 12 మందిని కన్నారు. ఈ 12 మంది, ఈ ఆస్తి, ఇదంతా చూసినప్పుడు లాభానికి పిచ్చెక్కింది, లాభానికి కొడుకులకు పిచ్చెక్కింది. వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య ప్రేమ తగ్గిపోయింది, సమాధానం తగ్గిపోయింది, ఇక ఏది పడతల్లా. ఇక ఇదంతా గమనించాడు యాకోబు. హల్లెలూయా. చిన్నగా తట్టబొట్ట సర్దుకొని ఇక పరారు, మామ దగ్గర నుంచి పారిపోయాడు. ఫస్ట్ ఏమో పుట్టింటికాడి నుంచి పారిపోయాడు, ఇప్పుడేమో అక్కడేమో తండ్రి దీవెని తీసుకొని పారిపోయాడు, ఇక్కడేమో లాభాన్ని దీవెని అంతా తీసుకొని పారిపోయాడు. హల్లెలూయా. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, అతడు పారిపోయి వచ్చేటప్పుడు పిల్లారా, వెనక శత్రువు అయ్యాడు, ముందు శత్రువు అయ్యాడు. వెనక శత్రువు అయ్యాడు, ముందు శత్రువు. ఏంది? వెనక నొయ్యి ముందు గొయ్యి అంటారు చూసావా, అట్టయింది. వెనకమాల ఎవడు వస్తున్నాడంటే లాభాను వస్తున్నాడు. వెనకమాల ఎవడు వస్తున్నాడు? లాభాను వస్తున్నాడు. ఎందుకు? అరే రే రే రే, ఈడు నా కొడుకులకు రావాల్సినదంతా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ నెట్ట తేలిక ఎందుకు పంపించాలి? నాది నాకు మరలా మొత్తం తెచ్చుకోవాలని చెప్పేసి లాభాన్ని ఆస్తి వస్తుంటే, దేవుడు లాభానితో మాట్లాడి లాభాన్ని గద్దిస్తే లాభాను భయపడి వెళ్ళిపోయాడు. ఇక ముందుకు వెళితే అన్నయ్య ఏశావు వస్తున్నాడు, 400 మందిని తీసుకొని వస్తున్నాడు అంటే. హల్లెలూయా. ఎంతమందిని తీసుకొని వస్తున్నాడు? 400 మందిని తీసుకొని వస్తుంటే మనోడికి ఇక భయం పుట్టుకుంది. మనోడికి భయం పుట్టిపోయింది. భయం పుట్టిపోయి అప్పుడు అనుకున్నాడు, ఒరే 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 ఒరే, ఈ భూమి మీద నాకు కావాల్సినవన్నీ సంపాదించుకున్నానే, కానీ ఇప్పుడు నా ప్రాణం పోతుంది. నా ప్రాణాన్ని నేను ఎలా కాపాడుకోవాలి? నా ప్రాణాన్ని నేను ఎలా కాపాడుకోవాలి?
అసలు ప్రాణాన్ని కాపాడుకునేదే కదా నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. ఎన్నుండి ఏం సుఖం మొత్తం పోతున్నాయిగా. నేనేమైనా అనుభవిస్తానా? జ్యేష్ఠత్వం కావాలని సంపాదించుకున్నాను, దీవెనలు కావాలని సంపాదించుకున్నాను, ఆ భార్యలు కావాలంటే సంపాదించుకున్నాను, ఆస్తి కావాలంటే సంపాదించుకున్నాను, అన్నీ వచ్చినాయి. అనుభవించడానికి నేను ఉంటలే ఇప్పుడు. ఏమండి, అనుభవించడానికి నా కుటుంబం ఉంటలా. వాడు 400 మందిని తీసుకొని వస్తున్నాడు, నా మమ్మల్ని అందరిని చంపేస్తాడేమో. ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్నదంతా ఒక్క దెబ్బలో పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనని యాకోబుకు మహాభయం పుట్టుకుందండి. మహాభయం పుట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రాణాన్ని కాపాడుకునే అసలైన ఆశీర్వాదాన్ని కావాలనుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి ఈ ప్రాణం ఎవరి దగ్గర ఉంటుంది? ఇది ఎవరి వయసు? సో ఇప్పుడు మనోడు ఫైటింగ్ ఎక్కడా? ఇప్పుడు దాకా అయిపోయింది. ఇక ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు మనం వద్దాం 32వ అధ్యాయంలోకి. 32వ అధ్యాయంలోకి. తీశారండి. 23వ వచనం చూడండి. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు వసిలెను. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీనెను. ఆయన నీ పేరేమేనో అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, జాగ్రత్తగా వినండి, ఈ మాట మనకు చాలా ప్రాముఖ్యం. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాను. హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే అక్కడ ఫుట్ నోట్ ఇచ్చాడు కదండి. ఏమనంది కింద? దేవునితో పోరాడేవాడని అర్థం. హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే అర్థం తెలిసింది కదండి. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? నాయనా, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు, ఇక మీదట నువ్వు ఇశ్రాయేలువి. హల్లెలూయా. పోరాడి గెలిచాడంట. పోరాడి గెలిచాడు. ఏమి గెలిచాడు? అన్నీ గెలిచాడు. ఒక మనిషికి ఏం కావాలో అన్నీ గెలుచుకున్నాడు. ఆత్మ సంబంధమైనది గెలుచుకున్నాడు, భౌతికపరమైనది, భూ సంబంధమైనది గెలుచుకున్నాడు, పర సంబంధమైనది కూడా. ఇక్కడ ప్రాణాన్ని కాపాడుకోవటం అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవాన్ని, అమరత్వాన్ని సంపాదించుకోవడానికి కూడా కారణమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర కూడా పోరాడి దేవుడు కొట్టాడంట తొడగుటి మీద. అంటే దేవుడు కూడా కొన్ని ఆటంకాలు పెట్టాడు, అడ్డుబండలు పెట్టాడు. ఏమండి, కొన్ని బలహీనతలు పెట్టాడు. ఆ బలహీనతలే కానీ, అడ్డుబండలే కానీ అన్నిటినీ దాటుకొని కాలు కుంటిదైనా పట్టు మాత్రం వదల్ల ఆశీర్వాదము సంపాదించేసాడు అంతే. హల్లెలూయా. తెల్లారిపోతుంది, అక్కడ పెనుగులాడుతున్నాడు దేవునితో. దేవుని యొక్క ముఖం యాకోబు కనపడకూడదు కాబట్టి దేవుడు వెళ్ళిపోవాలి అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన వదలాలి అంటే ఆయన ఆశీర్వాదం ఇవ్వాలి. మనోడు పట్టాడంటే వదులుతాడా? వదలడు. కన్ను పడిందా ఇక అది సొంతం అయిపోవాలి. హల్లెలూయా. కన్ను పడిందా ఇక అదేమైపోవాలి? సొంతమైపోవాలి. దానికోసం ఏదైనా చేయగలడు, ఎంత ప్రయాసన కాగలడు, ఎంత కష్టమైన, ఎంత నిష్టైన, ఎంత శ్రమైన ఇది కాగలడు. హల్లెలూయా. రాహేలు కోసం 14 ఏళ్ళు మంచులో తడిచాడు, వానలో తడిచాడు, ఎండలో ఎండాడు, ఎంతో శ్రమ పడ్డాడు. అవునా కదా? ఆస్తి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు.
అర్థమవుతుందా? జ్యేష్ఠత్వం కోసం గర్భంలోనే పెనుగులాడాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా మీకు చూస్తుంటే ఒక రకంగా మీకు తప్పు అనిపించవచ్చు, కానీ అది రైట్. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఏశావు ఉన్నది పోగొట్టుకునే మనసు, ఉన్నది సరిగా తెలుసుకొని కాపాడుకోలేని మనసు ఏశావుది. కానీ యాకోబుది ఏమండి? ఉన్నతమైన దాన్ని సంపాదించుకునే మనసు. మీరు ఈ రెండిట్లో దేన్ని ఇష్టపడతారు? మీకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు ఏం పట్టకుండా అన్ని పోగొట్టుకున్నాడు గారి పనికి మళ్ళాడు, వాడు చూడరా, వాడు ఎంత కష్టపడి సంపాదించుకుంటున్నాడు, నువ్వేంద్ర అంటారా అనరా? ఎవరిని ప్రేమిస్తారు మీరు? కష్టపడి సంపాదించుకునేవాడినే ప్రేమిస్తారు. వదులుకునేవాడిని ప్రేమిస్తారా? సోమరుడిని ప్రేమిస్తారా? బద్ధకస్తుని ప్రేమిస్తాడా? బాధ్యత లేనివాడిని ప్రేమిస్తారా? ప్రేమించరు. ఒక్కొక్కడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఇచ్చింది కూడా పోగొట్టుకుంటాడు. ఉద్యోగం ఇస్తాడు, పోగొట్టుకుంటాడు. ఆశిస్తాడు, పోగొట్టుకుంటాడు. భార్యని ఇస్తాడు, పోగొట్టుకుంటాడు. బిడ్డల్ని ఇస్తాడు, పోగొట్టుకుంటాడు. ఆరోగ్యాన్ని ఇస్తాడు, పోగొట్టుకుంటాడు. అన్ని పోగొట్టుకోవటం వీడి పని. ఏమండి? గౌరవాన్ని పోగొట్టుకోవటమే, విలువను పోగొట్టుకోవటమే, అన్ని పోగొట్టుకోవటమే నీ పని. కానీ ఇక్కడ యాకోబు పని, అది మనుషులతోనైనా, అది దేవునితోనైనా, అది కష్టమైనా, అది శ్రమ అయినా, అది సంవత్సరాల వేదనైనా, బాధ అయినా, ఏమండి, స్టిల్గా నిలబడి గెలుచుకునే వ్యక్తి యాకోబు. హల్లెలూయా. గత 2 వారాలుగా దేవుడు నా మనసులో ఇది పెట్టాడు. యాకోబు చూసావా, పోరాడి సంపాదించుకుంటున్నాడు. దేవునితోనూ మనుషులతోనూ పోరాడాడు. ఈ రోజున మనం ఏం చేస్తాం తెలుసా? ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తాం తెలుసా? ఎక్కడ పోరాడం. ఎందుకు పోరాడం అంటే, మనలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు వంటి లక్షణాలు మనలో లేవు. మనం ఎక్కడ పోరాడం తెలుసా? నువ్వు ఒకసారి ప్రార్థన చేస్తావు, రెండోసారి చేస్తావా? నీకేదన్నా కావాలి, ఏ రోజైనా ఉపవాసం ఉండవా? సరే, ఒకసారి ఉపవాసం ఉండవు, మరొకసారి ఉండవా? యాకోబు ఎన్నేళ్ళు ఉన్నాడు భార్య కోసం? ఎన్నేళ్ళు అండి? చెప్పరేంటి? మరి అలాంటి పట్టుదల నీకుందా? ఉందండి. జ్యేష్ఠత్వం కోసం ఎక్కడ పోరాడాడు? గర్భంలోనే పోరాడాడండి. మడి పట్టుకొని వచ్చాడు. మరి అలాంటిది మనకుందా? పట్టుకున్నాడంటే వదలడా? మడిని కూడా వదల్లా, దేవుని కూడా వదల్లా, అన్నను వదల్లా, మామను వదల్లా, దేవుని వదలడా. భార్య కావాలనుకున్నాడు, వదల్లా. సంపద కావాలనుకున్నాడు, వదల్లా. ఆశీర్వాదం కావాలనుకున్నాడు, వదల్లా. జ్యేష్ఠత్వం కావాలనుకున్నాడు, వదల్లా. అయ్యండి, ప్రాణాలు ఆశీర్వాదం కావాలనుకున్నాడు, వదల్లా. దేవుని కూడా వదల్లా. దెబ్బైనా వదలడం, కష్టమైన వదలడం. అర్థమైందా? వదలకుండా పోరాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పోరాటము నీలో ఉందా? నువ్వు పోరాడే వ్యక్తివా? ఈ భూమి మీద మనిషి పోరాడాలండి. ఈ భూమి మీద మనిషి ఏం చేయాలి? పోరాడాలి. పోరాడతాకే మనం పుట్టాం. పోరాటము లేకపోతే ఆశీర్వాదము లేదు, పోరాటము లేకపోతే జయము లేదు. అంతేక నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వు పోరాడాలి. నీకు కూలి కావాలండి, పొలంలోకి వెళ్ళి పని చేయవు. అదేంటి? శ్రమతో కూడుకున్నదేక. కూలి కోసం పడుతున్నావు లేదా? ఆ కూలి కోసం పడినోడు ఏమవుతాడు? సోమరుడు అవుతాడు. ఆడు పోరాడు, ఇంట్లో పోయి పనుకుంటాడు. ఏ చెట్టు నీడ చూసుకొని పనుకుంటాడు. ఒకరోజు పని చేస్తాడు, 4 రోజులు చేయడు. ఎందుకని? వాడికి లేదు. ఆ లేనివాడికి ఏమొస్తుంది? లేనివాడిగానే ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కానాను స్త్రీ వచ్చింది, దేవుడు కాదన్నాడు, అయినా వదిలిందా? గుడ్డివాడు కేకలేసాడు, అందరూ గద్దించారు, అయినా ఆగాడా? యాకోబును వదలమన్నాడు దేవుడు, ఆగాడా? పోరాడాడు. ఏమండి, ఇదిగో హన్నాకి లేరు, ఆగిందా? మహారోషంతో కూర్చుంది. తెచ్చుకుందా లేదా? తామర్ని మామ ఎళ్ళగొట్టేశాడు.
నువ్వు ఇక మంచిదానివి కాదు, నీ వల్ల అంత నాశనం వస్తుందని తామరు ఎలగొట్టేసాడు. కానీ ఊరుకుందా తామరు? ఊరుకుందండి? నా తప్పు లేదు, నేను ఖచ్చితంగా పిల్లలగలదని దాన్ని నేను ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దాన్ని నేను రూపించుకుంది. హల్లెలూయా. ఇది చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది పోరాడే పటిమ కలిగిన వారు. దావీదున్నాడు, యుద్ధాలు చేశాడు, పోరాడాడు, సింహాసనాన్ని దక్కించుకున్నాడు, రాజు అయ్యాడు, పరిపాలన చేశాడా లేదా? హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మానవుడిగా పుట్టినాక నీవు పోరాడే వ్యక్తివై ఉండాలి. ఎందుకంటే నీలో కొన్ని ఉంటాయి. మనలో ఏముంటుందో తెలుసా? సోమరి బద్ధకం ఉంటుంది. సోమరి బద్ధకం, దీని గురించి మీరు జాగ్రత్తగా వినండి. మనలో ఏముంటుందండి? సోమరి బద్ధకం. ఇది ఆత్మీయంగా పనిచేసిద్ది, శారీరకంగా పనిచేసిద్ది. ఈ సోమరి బద్ధకం అనేది ఆత్మీయంగా శారీరకంగా పనిచేసేది. ఈ సోమరి బద్ధకం ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఎట్లా పనిచేసిద్దంటే టయానికి లేవనీదు, వేకువనే ప్రార్థన చేయనీదు, క్రమంగా ప్రార్థన చేయనీదు. చేస్తారా? చేయలేరు. ఉపవాసాలతో ప్రార్థన ఉండలేరు. దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని ప్రేమించలేరు. అరే బైబిల్ చదువుకుందాం అంటే చదువుదాంలే. ఇది ఆత్మీయ సోమరి బద్ధకం. ఇది పాపం అండి. ఈ సోమరితనాన్ని దేవుడు ఎందుకు ద్వేషిస్తాడంటే ఇది పాప స్వభావం. ఇది ఆశీర్వాదాన్ని కోరుకునేది కాదు, ఇది చురుకుగా ఉండేది కాదు, ఇది పని చేసేది కాదు, ఇది ప్రయాసపడేది కాదు, ఇది పోరాడేది కాదు. అందుకని ఆ సోమరితనం అంటే, ఆ బద్ధకం అంటే దేవుడు దాన్ని ద్వేషిస్తాడు. ఎందుకంటే అది శాపగ్రస్తునిగా చేసింది. సోమరువాని చేను దాటి రాగా ఏముంటాయి అన్నాడు సామెతల గ్రంథంలో? మొండ్ల పొదలు, గచ్చు పొదలు ఉంటాయి అన్నాడు. ఎందుకని? ఈ సోమరుడు పొలాన్ని పనిచేయడు, దున్నడు, బీడు పెడతాడు. పోయి పొలాన్ని ఏం చేస్తాడండి? బీడు పెడతాడు, దున్నడు, పనిచేయడు. దేవుడిచ్చాడు భూమి, దాన్ని మలుచుకొని దానిలో నుంచి ఆశీర్వాదాన్ని తెచ్చుకోడు. ఆ కష్టం, ఆ చాకిరీడికి పడదు. ఇడు సోమరుడు, బద్ధకొస్తుడు. చూడండి, ఈ సోమరి బద్ధకం అనేది ఒక పాపం, అది ఒక నిర్లక్ష్య వైఖరి. అది పోరాడేది కాదు, అది కష్టపడేది కాదు, అది చురుకుగా ఉండేది కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది లేమి తెచ్చేది. అదేం తెచ్చిద్దండి? లేమి తెచ్చింది. అంటే దరిద్రతను తీసుకొని వచ్చింది. ఏం తీసుకొని వచ్చిందండి? దరిద్రత, అప్పులు. ప్రియాదేవిని బిడ్డల, ఆత్మీయ సోమరితనం ఏం చేసిందో తెలుసా? భక్తిహీనతను తీసుకొని వచ్చింది. వాక్యం చదవలేవు, ప్రార్థన చేయలేవు. ప్రార్థన చేయడానికి నీలో నీ మనసే మోకాళ్ళే వంగదు, నీకు కుదరదు. ఆ చేద్దాంలే, గబక్కనే సీరియల్ దగ్గర కూర్చో పని చేసింది, సురుగ్గా పని చేసింది. ఫోన్ దగ్గర కూర్చో సురుగ్గా పని చేసింది. ముచ్చట్ల దగ్గర కూర్చో సురుగ్గా పని చేసింది. ఏమా ప్రార్థన దగ్గర పని చేసిందా? ప్రార్థన అంటే రాదు. ముచ్చట దగ్గర, టీవీల దగ్గర, సీరియల్ దగ్గర, ఏమండి ఫోన్ల దగ్గర, ఇటు దగ్గర పని చేసిందా లేదా? మరి మోకరించి వాక్యం చదవమ్మా అంటే చదువుతావా? చదవా? ఎందుకు చదవు? నీ మనసులో ఏంటి, నీలో ఉన్న స్వభావం ఏంటి ఒకసారి ఆలోచించు. నువ్వు బాగా ప్రార్థన చేయలేకపోవటానికి, వాక్యం చదవలేకపోవటానికి, దేవుని సన్నిధికి క్రమంగా రాలేకపోవటానికి ఏంటి చెప్పు? పెళ్ళికను పరిగెత్తుతావు, ఊర్లను పరిగెత్తుతావు, పనికను పరిగెత్తావు, ప్రార్థనకను అసలుకి పరిగెత్తావు. తీరినప్పుడే వస్తావు. అవునా కదా? తీరినప్పుడే వస్తావు రావా? పెళ్ళికి ముందు ఊర్లకి, పనులకి, అన్నిటికీ టైం ఉంది నీకు, పంక్చువాలిటీ ఉంది. ప్రార్థనకి అసలు కూడదు. ఎందుకని? అర్థమైంది నీకు? నీ మనస్సులో ఆ బద్ధకం ఉంది, ఆ నిర్లక్ష్యం, అది పోరాడలేదు. నా ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ఎందుకు పోరాడలేకపోతున్నాడు మనిషి అంటే, వాడిలో సోమరి బద్ధకము, పాపపు స్వభావంతో నిండి ఉంది. ఆ పాపమే సోమరి బద్ధకంగా వాడిని చేస్తుంది. అందుకనే ఆ మనుషుడు ఏమండి ఆ భౌతికంగా ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాడు, ఆత్మీయంగా ఆశీర్వాదాన్ని
చూడలేకపోతున్నాడు. రెండోది, ఇంక నువ్వెందుకు పోరాడాలో తెలుసా? ఏమండి, నిన్ను పడగొట్టే శత్రువు ఒకడు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. నువ్వెందుకు పోరాడాలండి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది కదండి, మనం పోరాడునది ఎవరితో అంట? హల్లెలూయా. నువ్వు పోరాడకపోతే అపవాది మీద జయం లేదు నీకు. నువ్వు పోరాడకపోతే సాతాను తంత్రాల మీద జయం అనేది నీకు లేదు. వాడేం చేస్తాడు నిన్ను? ఏమండి, ఏం చేస్తాడు అపవాది? నిన్ను పడగొడతాడు, చెడగొడతాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు, మనిషిగా పుట్టినవాడు పోరాడేవాడై ఉండాలి. పోరాడేవాడే గెలవగలడు. గెలిచిన వాడే వాగ్దానాలు స్వతంత్రించుకోగలడు. నువ్వు పోరాడకపోతే, జయించువానికి కిరీటం ఇస్తానంటే కిరీటం ఎట్ట పొందుకుంటావు? నువ్వు పోరాడకపోతే సింహాసనం ఇస్తానంటే సింహాసనాన్ని ఎట్ట పొందుకుంటావు? నువ్వు పోరాడకపోతే పరలోకాన్ని ఎట్ట స్వతంత్రించుకుంటావు? ఏమండి, ఈ లోక సంబంధమైన వాటితో నువ్వు పోరాడాలి కదా. ఈ యుగ సంబంధమైన దేవతతో నువ్వు పోరాడాలి కదా. ఆకాశ మండల దురాత్మల సమూహాలతో నువ్వు పోరాడాలి కదా. పోరాటం ఉందని చెప్పిందా లేదని చెప్తుందా బైబిల్? ఉందా లేదా? మరి నువ్వు పోరాడుతున్నావా? నువ్వు పోరాడలేకపోతున్నావు. అందుకనే ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆశీర్వాదం కనబడతలా. యాకోబు చూడండి, ఎక్కడ ఎప్పుడు ఏది కావాలంటే అది, ఏ టైంలో, ఏ వయసులో, ఏ స్థితిలో ఏది కావాలో అది సంపాదించుకున్నాడు. సంపాదించుకున్నాడే లేదా? పోరాడి సంపాదించుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పోరాడి సంపాదించుకున్నాడు కాబట్టి యాకోబులో నుండే దేవుడు గోత్రకర్తలను తీసుకురాగలిగాడు. యాకోబు పేరు పెట్టుకోగలిగాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు, యాకోబు దేవుణ్ణు, ఇశ్రాయేలు దేవుణ్ణి అంటున్నాడా లేదా? ఏమండి, దేవుని యొక్క జనముల యొక్క వంశం పేరేంటి? ఇప్పుడు కూడా మనం చెప్తాం ఇజ్రాయేల్ దేశంరా అంటారు. ఏమండి, అంత పేరు ఎట్లా వచ్చింది మరి? మీరు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబును అంతగా దేవుడు దీవించడానికి కారణం అదే. యాకోబు అంతగా పేరు సంపాదించుకోవడానికి కారణం అదే. యాకోబు అంతగా విస్తరించడానికి కారణం అదే. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయండి. అమ్మా, పోరాడుతున్నావా? నీవు ఉపవాసంతో పోరాడుతున్నావా? ప్రార్థనతో పోరాడుతున్నావా? ఏమండి, భక్తితో పోరాడుతున్నావా? సోమరి బద్ధకాన్ని వదిలి పోరాడుతున్నావా? ఏమండి, నువ్వు ఒకసారి ఆలోచించి, నువ్వు పోరాడితేనే సంపాదించుకోగలుగుతావు. నీకు పరిశుద్ధాత్మ లేదు, నువ్వు పెనుగులాడాలి దేవుని దగ్గర. నీకు రక్షణ లేదు, నువ్వు పెనుగులాడాలి దేవుని దగ్గర. నీకు ఆశీర్వాదం లేదు, నువ్వు పెనుగులాడాలి దేవుని దగ్గర. నీ పరిస్థితులు సరిగా లేవు, భయాలు నీ మీదకి వచ్చినాయి, శత్రువులు నీ మీదకి వచ్చారు, యాకోబు మీదకి వచ్చారు, సొంత వారే వచ్చారు, వెనకను ముందు గొయ్యన్నట్టుగా అయింది. అలాంటి సమయంలో పోరాడాడండి, ఆశీర్వాదాన్ని సంపాదించాడండి. శత్రువులు మిత్రులు అయిపోయారండి, హాని సమాధానకరంగా మారిపోయిందండి. అలాంటి పోరాట ప్రార్థన ఉంది. నీ దగ్గరికి వ్యాధులు వస్తున్నాయి, అప్పులు వస్తున్నాయి, దరిద్రత వస్తుంది, ఏమండి రోగాలు వస్తున్నాయి, ఏమండి నీకు శత్రువులు ఎక్కువయ్యారు, నీకు నిందలు ఎక్కువై, నీకు అవమానాలు ఎక్కువై, అవన్నీ ఆశీర్వాదకరంగా మారుతున్నాయా? లేదు. ఎందుకో తెలుసా? నువ్వు భక్తితో పోరాడే వ్యక్తివి కాదు, నోటితో పోరాడే వ్యక్తి. నువ్వు ఆత్మతో పోరాడే వ్యక్తివి కాదు, శరీరంతో పోరాడే వ్యక్తి. అది గెలుపు నీదు, అది పడగొట్టిద్ది. యాకోబు వెళ్ళి లాబానుతో యుద్ధం చేశాడా? యాకోబు వెళ్ళి ఏసేవుతో యుద్ధం చేశాడా? చేయలా. ఏం చేశాడు? పెనుగులాడాడు దేవుని దగ్గర, ప్రార్థన చేశాడు దేవుని దగ్గర. ఏమండి, ఏమండి, ఈయన వెళ్ళి యుద్ధం చేస్తే వీళ్ళన్నా చావచ్చు, వాళ్ళన్నా చావచ్చు, కానీ ఈయన వెళ్ళి ప్రార్థన చేశాడు కాబట్టి ఈయన చావలా, వాడు చావలా, శత్రుత్వాలు మాత్రం చచ్చిపోయినాయి. ప్రేమ సమాధానం ఉంది. ఈరోజు నువ్వు పోరాడతావు, నీ తోడుకోళ్ళంటే నీకు పడదు, నీ అత్తంటే నీకు పడదు, నీ కాపురంలో వదిలిపెట్టిపోతావే,
నీ భర్తను వదిలిపెట్టి పోతావే, ఎందుకని? నీ పోరాటం నోటిది, నీ పోరాటం శరీర సంబంధమైనది. అందుకనే నీకు అందరూ శత్రువులే, నీకు అందరూ దూరమే, నువ్వు ఒంటరివే. అందుకే నీకు నిందలు, అందుకే నీకు అవమానాలు. కారణం ఏంటో తెలుసా? నీవు నాకు రోషం అండి అంటావు, కానీ ఆ రోషం ఆత్మ సంబంధంగా ఉండాలి, శరీర సంబంధంగా ఉండకూడదు. నువ్వు నోటితో పోరాడుతున్నావు, అందుకని నీ భర్తకి నీకు సమాధానం ఉంటలా, అందుకనే నీ ఇంటి వారికి నీకు సమాధానం ఉంటలా. మీ బంధాలు నిలబడతల్లా, మీ ప్రేమలు నిలబడతల్లా, మీ కాపురాలు నిలబడతల్లా. యాకోబు వెళ్ళి లాబానుతో యుద్ధం చేయలా, ఏశావుతో యుద్ధం చేయలా. దేవుని దగ్గర పాదాలు పట్టుకుని ఆయన గట్టిగా పెనుగులాడి ప్రార్థన చేశాడండి. దేవుడు లాబానుతో మాట్లాడేశాడు. ఏశావు హృదయంలో పుట్టించాల్సిన ప్రేమను పుట్టించాడు. ఏశావు వచ్చి ఎదురుగా వచ్చి ముద్దు పెట్టుకున్నాడంట యాకోబు. హల్లెలూయా. ఏమైపోయిందో కోపం అంతా, ఏమైపోయిందో శత్రుత్వం అంతా కూడా పోయింది. యాకోబు కొంచెం బహుమానం ఇచ్చాడు అన్నకి, అది కూడా నాకు వద్దు, నాకు ఉందిలే, నువ్వు తీసేసుకో అంటున్నాడు. ఎలాగ మారిపోయాడు ఏశావు. హల్లెలూయా. నీ వల్ల ఎవరైనా మారుతున్నారా? నీ ఇంట్లో వాళ్ళు మారుతున్నారా? నీకు ఎప్పుడు శత్రువులేనా? నువ్వు పోరాడవు, నీ పోరాటం ఆత్మ సంబంధమైంది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆత్మ సంబంధిగా పోరాడితే నీ శత్రువులు మిత్రులు అవుతారు. హల్లెలూయా. నువ్వు అనేకులు సంపాదించుకుంటావండి, దేవుని కొరకు అనేకులు పట్టుకోగలుగుతావండి, అనేకులు మార్చగలుగుతావండి, అనేకులను రక్షించగలుగుతావు, ఆత్మను పొందుకోగలుగుతావు, ఆశీర్వాదం చూడగలుగుతావు. నువ్వు పోరాడు, ప్రార్థనలో పోరాడు, దేవుని దగ్గర పెనుగులాడు. అదేమంటే ఈ రోజున మనుషులు దేవుని దగ్గర కూర్చొని ప్రభువా నన్ను ఆశీర్వదించని అడగరు. అబద్ధాలతో బతికేద్దామని అనుకుంటారు, మోసాలతో బతికేద్దామని అనుకుంటారు, అక్రంగా బతికేద్దామని అనుకుంటారు, తప్పుగా బ్రతికేద్దామని అనుకుంటారు. ఆ తప్పుడు పనులు, తప్పుడు మార్గంలోకి వెళ్ళి తప్పుడు వారైపోయి నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, పట్టు వదలక ప్రార్థన చేయి. ప్రభువా నన్ను ఆశీర్వదించని అడుగు. దేవుని దగ్గర కన్నీరు కార్చి. దేవుడు నిన్ను ఎందుకు దీవించడు? దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించడండి? దేవుడు నీ కొరకు ఆకాశానికి ఎందుకు ఆజ్ఞాపించడు? భూమికి ఎందుకు ఆజ్ఞాపించడు? పశువులకి ఎందుకు ఆజ్ఞాపించడు? ఏలియా కావాలండి, కాకి ఆజ్ఞాపించలా? వచ్చిందా లేదా ఆహారం? విధవరాలను ఆజ్ఞాపించలా? వచ్చిందా లేదా ఆహారం? దేవుడు ఎక్కడి నుంచి అయినా తీసుకురాగలడు, కానీ నువ్వే అక్రమంగా తెచ్చుకోవాల్సి వచ్చింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర పోరాడండి, ప్రార్థనతో పోరాడండి, ఉపవాసాలతో పోరాడండి, భక్తితో పోరాడండి, క్రమంగా పోరాడండి, శ్రద్ధగా పోరాడండి, నిలకడగా పోరాడండి. అంటే ప్రార్థించండి, పెనుగులాడండి దేవుని దగ్గర. ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నాకు నీ ఆత్మ కావాలి, ప్రభువా నాకు నీ రక్షణ కావాలి, ప్రభువా నాకు నీ వరాలు కావాలి, ప్రభువా నాకు నీ భక్తి, నీ శక్తి కావాలి, ప్రభువా నేను నీ పరిపూర్ణతలో ఉండాలి, ప్రభువా నేను నీ ఆశీర్వాదంలో ఉండాలి, నన్ను దీవించు. విశ్వాసిగా నువ్వు పోరాడుతున్నావా? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిపోయాడు. యాకోబు జయాన్ని చూశాడు. దేవుడే అంటున్నాడు, నువ్వు నన్ను కూడా గెలిచావు అన్నాడు. దేవుణ్ణి గెలిచాడంట. హల్లెలూయా. నువ్వు గెలుస్తున్నావా? దేవుడు అన్నాడా లేదా? మనుషులతోనూ దేవునితోనూ అంటే దానికి అర్థం ఏంటి? ఒప్పుకున్నాడు ఆయన కూడా, నువ్వు నన్ను కూడా. అరే దేవుణ్ణి గెలిచాడండి యాకోబు, మావులుడా. హల్లెలూయా. మన దగ్గర ఉంటుందా? ఒకరోజు ప్రార్థన చేసి, అమ్మాయి ఈ ప్రార్థన మనకు పడతలేవే అంటాం, తర్వాత కనబడవేక నువ్వు. ఒక వారం ఆసక్తి ఉందంటే లేదు, ఇక నీ ఆ వారం అయిపోయింది. మరలా నీకు ఆసక్తి భక్తి పుట్టాలంటే మరలా ఇప్పుడుకో. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి, మీరు ఎలా ఉంటున్నారు? ఆశీర్వాదకరంగా ఉంటున్నారా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉందా? భౌతికపరమైన ఆశీర్వాదం ఉందా? నీ శత్రువులపై జయం నీకుందా? నీ బంధాలు, నీ ప్రేమలు నిలబెట్టుకుంటున్నావా? నీ కుటుంబాన్ని కాపాడుకుంటున్నావా? నీ భక్తిని కాపాడుకుంటున్నావా? దానంతటికి తగినటువంటి పరిశుద్ధమైన ప్రార్థన, భక్తి కలిగిన జీవితం మన దగ్గర కనబడుతుందా? ఆలోచన చేయండి. దేవుడు నీకు కావలసిన ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన పాదాలు పెట్టుకొని పెనుగులాడినప్పుడు, పట్టు వదలక ఆయన నువ్వు సంపాదించుకున్నప్పుడు,
తప్పకుండా ఆయన దీవించకుండా ఏమి వెళ్ళడు. గుడ్డివాడిని దాటి అల్లా, కానాను స్త్రీని కూడా దాటి అల్లా, యాకోబు ఇశ్రాయేలుగా మారే వరకు దాటి అల్లా. హల్లెలూయా. వారు పొందుకున్నారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. మనము పోరాడాలి, భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంతో పెనుగులాడాలి. దేవుని దగ్గర మనం పెనుగులాడి సంపాదించాలి. ఏమండి, మనల్ని మీద పోరాడుతున్న దురాత్మ శక్తులు మనం గెలవాలి. మన మీద పనిచేస్తున్న శత్రువులను మనం గెలవాలి. మన ఎదుటిన్న వాగ్దానాలు మనం గెలిచి స్వతంత్రించుకోవాలి. నీ ముందు ఉన్న ఆశీర్వాదం, దానిపై నీకు మనసు ఉందా? పరిశుద్ధాత్మ అనే ఒక వరం ఉంది, అది నువ్వు పొందుకున్నావా? పరిశుద్ధాత్మలో అనేకమైన వరాలు ఉన్నాయి, ఆ వరాలు నువ్వు పొందుకున్నావా? ఆత్మీయతలో పరిపూర్ణత అనేది ఒకటి ఉంది, అది నువ్వు పొందుకున్నావా? దేవుని స్వారూప్యం అనేది ఒకటి ఉంది, అది నువ్వు పొందుకున్నావా? ఉందా నీ దగ్గర? నీ ఎదుట అది ఉన్న యాకోబు ఎదుట ఒకటి పెట్టావంటే దాన్ని పొందుకుంటాడు అంతే. దానికోసం ఏం చేయాలో చేస్తాడు. మరి నీ దగ్గర ఏది? నీవు శరీర సుఖాలతో బ్రతికే వ్యక్తివి, లోక సుఖభోగాల్లో బ్రతికే వ్యక్తివి. అందుకే ఆత్మ సంబంధమైంది నీకు కనపడతల్లా. సోమరి బద్ధకంతో బ్రతుకుతున్నాం మనం. అందుకని ఆశీర్వాదాలు స్వతంత్రించుకోలేకపోతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి అయినా సరే యాకోబుకులాగా మనం మారాలి. యాకోబు వంటి వారు మనం కావాలి. ఇశ్రాయేలుగా మనం మారాలి. మన ఎదుట ఉన్నదాన్ని మనం పొందుకునే వరకు. ఏమండి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆగిపోకూడదు. మన ఎదుట ఉన్నది మనం పొందుకునేంత వరకు మనము ఆగిపోకూడదు. పోరాటం సాగించాలంతే. బలంగా పని చేయాలి, మనం బలంగా పెనుగులాడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆ ఆత్మ సంబంధమైన దాని మీద మనసు పెట్టి దాని కొరకు నువ్వు పెనుగులాడితే, నువ్వు పోరాడితే దాన్ని నువ్వు సంపాదించుకుంటావు. కొంతమంది గురించి ఒక మాట నేను చెప్పి ముగిస్తానండి. కొంతమందికి ఈ లోక ధనం మీద పిచ్చ. వాళ్ళు ఆత్మ సంబంధమైన దాని మీద మనసు పెట్టరు. ఎప్పుడు పని, కష్టం, డబ్బు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతుడు కూడా దాన్ని సంపాదించుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? ధనవంతుడు కూడా దాన్ని సంపాదించుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? ముందు దేవుని సంపాదించు, ఆయన ఆత్మను సంపాదించు, ఆయన కృపను సంపాదించు, ఆయన రాజ్యాన్ని సంపాదించు, నిత్య జీవాన్ని సంపాదించు. దానితో పాటు అవన్నీ మిగిలిన నీకు ఇవ్వబడతాయి. కాబట్టి ప్రియులారా, నీ పోరాటం లోక సంబంధమైన వాటి మీద పెట్టమాకు, డబ్బు మీద, ఆస్తి భోగాల మీద పెట్టమాకు. ఆత్మీయత మీద పెట్టు, భక్తి మీద పెట్టు. దేవుని ఆత్మను, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకో. అప్పుడు దైవిక ఆశీర్వాదాలు నీ చుట్టూతో ఉంటాయి. నువ్వు కూడా ఆశీర్వదించబడిన వ్యక్తి అవుతావు. నీ ద్వారా దేవుని మహిమ కనబడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.